Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Namaste, welcome to iDream Inside Politics with Kavita. ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఏసీబీ విచారణకు న్యాయవాదులతో సహా హాజరవుతానని చెప్పినటువంటి కేటీఆర్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. తెలంగాణ భవన్లో మాత్రమే కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. యాక్చువల్గా అసలు ఏం జరుగుతోంది? ఇన్ని విషయాలు జరుగుతున్నప్పటికీ కవిత కూడా బీసీల సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జిల్లాల వారీగా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ విషయాలన్నింటినీ పార్టీ పరంగా ఎందుకు చర్చలు కొనసాగట్లేదు? యాక్చువల్గా ఏం జరుగుతోంది? 2025 వచ్చేసింది, బట్ విశ్వరూపానికి సంబంధించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. నమస్కారం అండి. సో ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఏసీబీ విచారణకు ఈరోజు కేటీఆర్ వెళ్ళాలి, బట్ న్యాయవాదులతో వెళ్తాను అన్నారు, అక్కడ కుదరదని చెప్పారు. యాక్చువల్గా లా ప్రొవిజన్ అనేది ఎలా ఉందండి? అంటే తీసుకుపోకూడదని ఎక్కడా లేదు. అయితే ఒకవేళ ఆబ్జెక్షన్ చేసినట్టయితే కోర్టు పోయి డైరెక్షన్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఎవరు? కేటీఆర్ గారు లాయర్ ద్వారా ఎంక్వైరీ జరపాలి. ఎందుకంటే నేను వాళ్ళని నమ్మడం లేదు. ఇంతకుముందు మా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి విషయంలో ఆయన అనని మాటలను కూడా అన్నట్టుగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రెస్కి ఇచ్చారు. దానివల్ల ఎంక్వైరీ తర్వాత జరుగుతుంది. ముందేంటంటే అప్రతిష్ట పాలవుతారు. కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్నట్టుగా నరేందర్ రెడ్డితో స్టేట్మెంట్ నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు అని. కాబట్టి ఆ సంతకాలు ఎక్కడ లేకున్నా కూడా సంతకాలు చేసినా కూడా చెల్లవు. అవి పోలీసుల ముందు ఇచ్చే ఏ కన్ఫెషన్ కూడా లీగాలిటీ ఉండదు. బట్ వాళ్ళు ఈ రకంగా రేపు ఎవరన్నా మీడియా వాళ్ళు పోయి కేటీఆర్ను విచారించారు, ఏం చెప్పారు అన్నప్పుడు ఈయన అనని మాటల్ని కూడా అన్నట్టుగా వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళ పోలీసులది కూడా ఎట్లుందంటే మింగలేని కక్కలేని పరిస్థితే ఉన్నది. ఎందుకంటే పైనుంచి వాళ్ళ మీద ఉన్న ఒత్తిళ్ళు అలాంటివి. కొంతమంది పూర్తిగా అంటే తమ బాధ్యతలను ఎలా నిర్వహించాలనే దాని పట్ల కూడా ముఖ్యమంత్రి ఏది చెప్తే అది చేద్దాం మనకేందన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి పోలీసులను నేను నమ్మను, నాకు లాయర్ ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడు. అయితే పర్టికులర్ కేసు టు కేసు మనం చూసినట్టయితే ఈ కేసులో అసలు విచారణే అనవసరం. ఎందుకంటే కేటీఆర్ ఆయన ఒక సంతకం పెట్టాడు తప్ప ఫైల్ అంతా నడిపించింది అరవింద్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ. డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అక్కడ ఎక్కడ కూడా మనీ కేటీఆర్ అకౌంట్లలోకి రాలేదు. డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాయి. ఏ చిన్న కాగితం కూడా కేటీఆర్ పెట్టుకోలేదు, అవసరం కూడా లేదు ఆయనకి. ఇదంతా ఫైల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు, హెచ్ఎండిఏలోనే అన్నీ ఉన్నప్పుడు ఎందుకు విచారించాలి? అలా అవినీతి నిరోధక శాఖ ఇన్వాల్వ్మెంటే అవసరం లేదు. ఈ విషయాలన్నిటి మీద మీడియాలో జరిగిన చర్చ కంటే 10 రెట్లు ఎక్కువగా హైకోర్టులో జరిగింది. జరిగినప్పుడు ఏసీబీ అనేక సార్లు వాళ్ళు సమయం తీసుకొని వాళ్ళు చెప్పాల్సిన విషయాలన్నీ, అడగాల్సిన విషయాలన్నీ హైకోర్టులో వాళ్ళు చెప్పారు. డిఫెన్స్ లాయర్గా కేటీఆర్ గారు అడ్వకేట్ కూడా సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చి మీరు రకంగా అర్హత చేసినట్టయితే ప్రతి సంతకాన్ని సస్పెక్ట్ చేయొచ్చు. రిలీజ్ చేసిన ప్రతి ఫండ్ను దీని వెనకాల ఏమన్నా అవినీతి కోణం ఉందేమో అని చెప్పి అనుమానపడే అవకాశం ఉంటుంది. ఇట్లా చేస్తే కనుక ఏ మంత్రి పనిచేయలేడు, ఏ మంత్రి సంతకం పెట్టలేడు, ఇదేం ప్రాక్టీస్ అని చెప్పేసి ఆయన తిట్టిపోయింది వచ్చి. ఇవాళ ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయినాయి. కొత్తగా ఏసీబీ అడిగేదేం లేదు, డిఫెన్స్ లాయర్ చెప్పాల్సిందేం లేదు. రిజర్వ్ ఉంది, ఆర్డర్ పెండింగ్ లేదు, ఓన్లీ రిజర్వ్ ఫర్ జడ్జిమెంటే ఉంది. మరి అటువంటప్పుడు ఇంకా ఏం అడిగేది ఉంది? ఒకవేళ అడగదలుచుకుంటే ఎందుకు వాళ్ళు లాయర్ని అలౌ చేయకూడదు? లాయర్ ఉంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంది? రికార్డ్స్ తెమ్మన్నారు, రికార్డ్స్ ఆయన దగ్గర ఏముంటాయి? కాబట్టి ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్, ఒక దురుద్దేశపూరితమైన పాత్ర ఇవాళ ఏసీబీది కనబడతా ఉన్నది. దీని వెనకాల లాయర్స్ను కూర్చోబెట్టి వాళ్ళ ముందరనే క్వశ్చన్స్ అడగచ్చు. ఇబ్బంది ఏముంటుంది అందులో? ఇదేమన్నా సీరియస్ క్రైమా, అఫెన్సా? ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయనేది మాత్రం వాస్తవం. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి హైకోర్టులోనైనా ఇచ్చారు, ఇక్కడ కూడా ఇవ్వడానికి ఆయన ఎప్పుడు వెనుకపోడు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ విషయంలో లాయర్ పక్కన ఉండడం వల్ల కొంత
ఆ ప్రొసీజర్ గురించి వాటి గురించి కన్సల్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఎక్కడ తీసుకోవాలి, దాన్ని తీసుకోనందువల్ల దానికి ఉండే ప్రొవిజన్స్ ఏంటి, అది క్రిమినల్ అఫెన్స్ అవుతుందా లేకుంటే ఏమన్నా పెనాల్టీ కట్టాలనా, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏమి ఇంపోజ్ చేస్తుంది వాళ్ళ పర్మిషన్ తీసుకోనందుకు. ఇటువంటి గవర్నమెంట్ సంబంధించిన అంశాల మీద ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్ కేసు ఏదన్నా కేటీఆర్ మీద ఉందనుకోండి ఐపీసీ కింద, అప్పుడు లాయర్ అవసరం లేదు. ఒకవేళ లాయర్ని ఆయన తెచ్చుకోదలుచుకుంటే కోర్టు పర్మిషన్తో తెచ్చుకుంటాడు. ఇది గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు కదా, వాటిల్లో ఇబ్బంది ఏముంది? ఒక మాజీ మంత్రిని ప్రొసీజర్ సంబంధించిన అంశాలు ఏసీబీ అడగాలనుకున్నప్పుడు లాయర్ ఉంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంది? నెక్స్ట్ ఈడీ విచారణ కూడా ఉన్నట్టుంది, అది కూడా రేపు 7వ తారీఖే ఉన్నది. బట్ ఆయన మరి సమయం తీసుకుంటాడా లేకుంటే పోతాడా అనేది తెలియదు. బట్ ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం లేదు ఇక్కడ. వాళ్ళకి ఏమన్నా పీస్ ఆఫ్ ఎవిడెన్స్ దొరికింది అనుకోండి, ఫలానా అకౌంట్లో కిక్ బ్యాక్స్ పడ్డాయి, లేకపోతే దాన్ని ఏమంటారు, అది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు క్విట్ ప్రోకో జరిగినట్టుగా ఏదన్నా ఒక బెనిఫిట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో అరవిందో వాళ్ళకు ఇంకొకరికో స్థలాలు ఇచ్చారు. ఇన్ రిటర్న్ ఏంటంటే వీళ్ళకి సంబంధించిన ఒక దానిలో షేర్స్ కొన్నారు వాళ్ళు. ఇట్లాంటి క్విట్ ప్రోకో ఏమైనా దొరికింది అనుకోండి, ఈడీ ఇన్వాల్వ్ కావచ్చు. కానీ అది కూడా లేదు, మనీ లాండరింగ్కి అవకాశమే లేదు కదా. కేటీఆర్ గారి అకౌంట్స్లలో కానీ, బంధువుల అకౌంట్స్లలో కానీ, ఆయనతో ఉండే వాళ్ళ అకౌంట్స్లలో కానీ ఎక్కడైనా బినామీలుగా ఈ డబ్బు డిపాజిట్ అయినట్టుగా ఇక్కడ నుంచి అటు ట్రాన్స్ఫర్ అయింది రికార్డు ఉంది, అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయింది రికార్డు లేదు కదా. మరి లేనప్పుడు ఎట్లా సస్పెక్ట్ చేస్తారు? ఈడీ అవసరం ఏంది ఇక్కడ? ఈడీ ఏసీబీ రెండు అవసరం లేదు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి సెక్రటేరియట్ లెవెల్లోనే చీఫ్ సెక్రటరీతో ఒక కమిటీ ఎవరు దాన్ని వేయించి దాన్ని ఏం చేయాలి, ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి. ఒక ప్రభుత్వం చేసిన తప్పును ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా రెక్టిఫై చేసుకోవాలి. అంటే ముందు పేమెంట్ అయినా తర్వాత అప్రూవల్ తీసుకోవాలి. అది చేయకుండా వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తా అనడం అనేది కరెక్ట్ కాదు. అది సో ఇప్పుడు కేటీఆర్ ఇష్యూ అనేది ఒకటి కొనసాగుతూనే ఉంది పార్టీలో. ఒక రకంగా నిరసనలు కొనసాగుతున్నాయి, లేకపోతే మద్దతుగా ఎమ్మెల్యేలు వస్తున్నారు, నాయకులందరూ నిలబడుతున్నారు. ఇంకోవైపు కవిత ఇండివిజువల్గా బీసీ నాయకులను పిలిపిస్తున్నారు, మెమరాండాలు సమర్పిస్తున్నారు. దీంతో పాటుగా నిజామాబాద్, ఈరోజు పర్టికులర్గా ఆసిఫాబాద్ వెళ్ళారు. వీటన్నిటిని ఇంకో యాంగిల్లో చూస్తున్నారు. ఇలా రెండు భిన్నమైనటువంటి పార్శ్వాలు ఎందుకు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో? అంటే కవిత గారు జైలు నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగానే ఉన్నారు. హాస్పిటల్ ట్రీట్మెంట్స్ కానీ, కొంచెం ఆరోగ్యం కుదుటపడాలని కానీ ఆమె బయటికి రాలేదు. తర్వాత ఆమె అంతకుముందు ఏదైతే జైలు పోకముందు బీసీ నినాదం తీసుకున్నారు. ఆ రెండు డిమాండ్స్ ప్రధానంగా పెట్టింది ఆమె. ఒకటి కులగణన చేయాలనేది అంతకుముందు రౌండ్ టేబుల్ సమావేశంలో, రెండవది జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేది. ఆ జరుగుతున్న క్రమంలోనే ఆమె అరెస్ట్ అయింది. అసెంబ్లీ ఎలక్షన్లకును పార్లమెంట్ ఎలక్షన్ మధ్యకాలం సరిగ్గా పోయిన జనవరిలో ఆమె స్టార్ట్ చేసింది నినాదాన్ని. జైలు పోయి వచ్చిన తర్వాత ఒక 3 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది. సరే, ఆ నినాదం వల్ల బీసీలకు కొంత ఉపయోగం ఉంది, ప్రయోజనం ఉంది అని చెప్పి అనుకున్నాము. ఆ మేరకు జరుగుతుంది. కానీ ఆశించిన దానికంటే భిన్నమైన కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే పార్టీ చేయాల్సింది ఆమె ఎందుకు చేస్తున్నది? ఒకవేళ పార్టీ చెప్పిన స్టాండ్ ప్రకారమే ఆమె చేస్తున్నదా? పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను కూడా 1-2 సార్లు ఆమెతో పాటు వీటిలలో పార్టిసిపేట్ చేశాను. కాబట్టి నాకు కూడా చాలామంది మాజీ మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, మేము కూడా పోవాలా, మాకైతే పిలుపు రాలేదు, మరి మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు? అంటే పర్టికులర్గా మొన్న మద్రాస్కి పార్టీ తరఫున ఒక డెలిగేషన్, అంటే మాలాంటి వాళ్ళని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే బీసీ ఇంటెలెక్చువల్స్ కూడా ఉండాలి అని అన్నప్పుడు కొంతమంది నాలాంటి వాళ్ళని కూడా అందులో పెట్టారు, పార్టీలో లేకపోయినా కూడా. తర్వాత పార్టీలో ఉన్న ప్రముఖులంతా వచ్చారు. ఉదాహరణకు మత్స్వనాచారి గారు కౌన్సిల్లో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు, ఆయనతో పాటుగా మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారు వచ్చారు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ వీళ్ళు వచ్చారు. సో ఒక రౌండు తమిళనాడు పోయి అధ్యయనం చేసి రావడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ లేదు. అంటే వచ్చిన తర్వాత మళ్ళీ మేమంతా సమావేశమై ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఈ రోజు వరకు పిలుపు కానీ, మరి ఫర్దర్గా ఎట్లా చేద్దామనే దాని మీద కానీ ఏది లేదు. ఎందుకు అనంటే
అక్కడ ఒక పెద్ద బీసీ ఉద్యమం వచ్చింది. బీసీ ఉద్యమం అనే దానికంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం వచ్చింది అక్కడ, పెరియార్ రామస్వామి నాయకర్ ఆధ్వర్యంలో. అంటే మేము తీసుకున్న స్టడీ కూడా ఏంటంటే, సామాజికంగా అట్లాంటి ఉద్యమాలు లేకుండా ఆ చైతన్యం పెరగదు, రాజకీయ శక్తిగా మలచలేము. అయితే మరి పార్టీ ఏమన్నా ఇప్పుడు ఈ బీసీ వాదాన్ని ఎత్తుకున్నట్టయితే వీళ్ళల్లో పోలరైజేషన్ వచ్చి ఒక రాజకీయ శక్తిగా ఏర్పడతారేమో, ఆ పెరియార్ రామస్వామి నాయకర్ యొక్క ఇన్స్పిరేషన్తో. అక్కడ ఏ రిజర్వేషన్ అడగకుండానే సింగిల్ డిజిట్లో ఎమ్మెల్యేలు అప్పర్ క్యాస్ట్ నుంచి ఎన్నికయ్యారు. మొత్తం ఎమ్మెల్యేలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే తమిళనాడులో. ఆడేం రిజర్వేషన్ డిమాండే లేదు. ఎందుకు అంటే ఆ స్థాయిలో ఇప్పుడు అప్పర్ కాస్ట్ వాళ్ళే మాకు ఎన్ని సీట్లు ఇస్తారని వీళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా కరుణానిధి కానీ స్టాలిన్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే బీసీ డామినేటింగ్ పార్టీ కదా డిఎంకే. కాబట్టి అటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుందో ఇక్కడ అని వెనుకపోయినలేమో అని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా నాకు పార్టీ మీద ఆక్షేపణ ఉంది. ఎందుకు అంటే మీరు ఒకసారి ఎత్తుకున్న దాన్ని కొనసాగనీయట్లేదు. అధ్యయనం చేసి వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇచ్చినాక సైలెంట్గా ఉన్నారు. మరి బీసీలు ఎటుపోవాలి? మరి పోనీ కవిత గారు తీసుకునే నిర్ణయాన్ని పార్టీ సపోర్ట్ చేసినట్టయితే పార్టీ నాయకులను ఎందుకని ఇన్వాల్వ్ చేయట్లేదు? పార్టీలకు అతీతంగా ఆమె బీసీ ఉద్యమాన్ని నిర్మించాలనుకున్నా కూడా ప్రతి బీసీ ఏ పార్టీలో ఉన్నా కూడా అటెండ్ కావడంలో నష్టమేం లేదు. బట్ ఆమె దగ్గర నుంచి వాళ్ళకి పిలుపు పోవడం లేదు. సో ఇవన్నీ అనుమానాల వల్ల. సో తను కవిత ఇండివిజువల్ గానే చేస్తున్నారా, పార్టీ సపోర్ట్ ఉందా, కనీసం అనుమతైనా తీసుకున్నారా లేదా, ఇక్కడ ఉన్నటువంటి బీసీ లీడర్లందరూ ఏం చెయ్యాలి? మీ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆమెకు పార్టీ ఇన్స్ట్రక్షన్స్ లేవు, పార్టీ దాన్ని ఎత్తుకోలేదు, ఆమె నువ్వు పోయి కండక్ట్ చేయమని చెప్పలేదు. అది ఆమె వ్యక్తిగతంగా చేస్తున్నది. జాగృతి అప్పుడు ఎట్లా చేసిందో బీసీ నినాదంతో జ్యోతిబాపులే విగ్రహం పెట్టాలన్నా, లేకుంటే కులగణన విషయంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ అయినా, ఈరోజు పెట్టే మీటింగ్స్ అయినా కూడా ఆమెకున్న జాగృతి అనుభవం రీత్యా ఆమె తీసుకుంటున్నదే కానీ పార్టీ అయితే అఫీషియల్గా ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్టీ నాయకుల్లో ఆ గందరగోళం ఉన్నదంటేనే పార్టీ నుంచి వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవని. బీసీలను ఇవాళ వెంట పెట్టుకోకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదు. ఇంకొకటి వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకున్నా, రాబోయే 2 ఏళ్లలో ఒక బలమైన బీసీ పార్టీ ఆవిర్భవించబోతున్నది. ఆ పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీతో పొత్తు కలవకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ కి కూడా అనివార్యమైన పరిస్థితి. బీసీ పార్టీ రావడాన్ని ఎవరు ఆపలేరు. బీసీ పార్టీ బీసీ పార్టీ వస్తున్నది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎవరు నెక్స్ట్ అధికారంలోకి రారు. తెలంగాణలో ఒక 4వ శక్తిగా బీసీ పార్టీ వస్తున్నది. బీజేపీ ఒకవేళ ఈటల రాజేందర్ని అధ్యక్షునిగా ప్రకటించి బీసీలను తమ వైపు తిప్పుకోవాలనుకున్నా ఈ పార్టీ ఆవిర్భావం మాత్రం 100% తథ్యం. సో పార్టీలకు అతీతంగా ఇప్పటిదాకా బీసీలుగా వాళ్ళు అనగారినట్టుగా ఉన్నారు, లేకుంటే వాళ్ళకి అవకాశాలు లేదు అనుకున్న వాళ్ళ, లేకుంటే ఇప్పటిదాకా పోరాటాలు చేస్తూ వస్తున్న వాళ్ళ, ఎవరు లీడ్ చేయబోతున్నారు? ప్రతి బీసీ మైండ్ లో ఉందమ్మా. ప్రతి బీసీ మైండ్ లో మాకంటూ ఒక రాజకీయ పార్టీ కావాలి, ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎట్లా ముందుకు వచ్చిందో బీసీల ప్రయోజనాల కోసం ఒక బీసీ పార్టీ కావాలనే ఆకాంక్ష ప్రతి బీసీ మైండ్లో ఉంది. అది రాజకీయాలలో ఉన్న బీసీలలో ఉంది, బయట ఉన్న బీసీలలో ఉంది, రాజకీయంగా అనగదొక్కబడ్డ బీసీలలో ఉంది, పార్టీల నిరాదరణకు గురవుతున్న బీసీలలో ఉంది, విద్యార్థులలో ఉంది, యూత్లో ఉంది, గ్రామాలలో ఉన్న స్థానిక సంస్థలలో ఉన్న ప్రజాప్రతినిధులలో కూడా ఈ వాదన ఉంది. ఒక్కసారి ఆ బీసీ పార్టీ స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపడం కానీ ఎవరి తరం కాదు. బట్ బీసీలు తమంతా తాముగా అధికారంలోకి వస్తారంటే ఈ టర్మ్ సాధ్యం కాకపోవచ్చు. బట్ వాళ్ళు ఒకసారి పార్టీ రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత వాళ్ళను కాకుండా ఎవరు కూడా ఎలక్షన్లలో అధికారాన్ని చేజిక్కించుకోలేరు. అలయన్స్ అన్న పెట్టుకోవాలి, లేదా గెలిచిన తర్వాత కొన్ని సీట్లు గెలిచినా కూడా వాళ్ళ పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ అయినా కావాలి. అది రాబోయే రోజుల్లో జరగబోయేది. ఇక్కడ 4వ శక్తిగా బీసీ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు బీసీల గురించి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు గతంలో ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పోరాటం చేస్తూ వచ్చినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు మరి రీసెంట్గా మళ్ళీ బీజేపీ తరఫున రాజ్యసభకు కూడా వెళ్ళారు.
ఈ మొత్తం ఎపిసోడ్లన్నీ ఇన్ని జరుగుతున్నప్పుడు ఇవన్నీ వికేంద్రీకరణగా అయి ఉన్నాయి అనిపించట్లేదా? ఇందువల్లే ఒక పార్టీ అనేది వస్తుంది. ఇప్పుడు కవిత చేస్తున్న అంటే ఒక కుట్రను బీసీలు అర్థం చేసుకున్నారమ్మా. మన దానిలో ఎదిగిన వాళ్ళని ఈ పార్టీలు తన్నుకపోతున్నాయి, తన్నుకుపోసి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగే వాళ్ళలాగా ఆ పార్టీలలో పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎన్నడూ ముఖ్యమైన బాధ్యతలు ఇయ్యరు, ఏదో పనికి మాలినే పడేస్తూ ఉంటారు, చైర్మన్లో ఇంకోటో. కాబట్టి ఇంకెంత కాలం? కాబట్టి ఈటెల రాజేందర్ బీజేపీలో అడ్జస్ట్ అయిపోయిండు, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లో అడ్జస్ట్ అయిపోయిండు. రేపు బీసీ ముఖ్యమంత్రిని ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటే మల్లన్నకు అవకాశం ఇస్తారు, బీజేపీలో రాజేందర్కి అవకాశం ఇస్తారు. కానీ బీసీల పార్టీ కాదు కదా ఇచ్చేది. కాబట్టి మనకి ఎవడేంది ఇచ్చేది? ఇవన్ దగ్గర పోయి మనం ఎందుకు సీట్లు అడగాలి? మనమే ఇతరులకు సీట్లు ఇద్దాం. తమిళనాడులో ఎట్లయితే అప్పర్ కాస్ట్ వాళ్ళు పోయి సీట్లు అడుక్కుంటారో, సింగిల్ డిజిట్లో వాళ్ళకి సీట్లు ఎట్లయితే ఆ పార్టీలు ఇస్తున్నాయో, ఇక్కడ కూడా మనం అది చేయాలి అనేది జయశంకర్ గారు కూడా చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు అవకాశం వస్తుంది రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి, అణగారిన వాళ్లకు వాటా దక్కాలే. ఈ అగ్రకులాలు పార్టీలు పెట్టిన దానిలో ప్రాంతీయ పార్టీలు కానీ అక్కడ జరుగుతున్న జాతీయ పార్టీలు కానీ ఇవన్నీ అగ్రకులాల చేతుల్లో ఉన్న పార్టీలు. వీటి ద్వారా బీసీలకు న్యాయం జరగదని ఎన్నోసార్లు ఆయన మాట్లాడాడు మాతో. ఆయన నెక్స్ట్ కోరిక కూడా అదే ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంది అంటే చనిపోయే ముందు కూడా చెప్పాడు, అభివృద్ధిలో అణగారిన వర్గాలకు వాటా దక్కడం లేదు, అది దక్కాలి అని అన్నాడు. ఆయన రాసిన ఒడవని ముచ్చట్లో కూడా ఉంది. కాబట్టి జయశంకర్ గారి ఆశయం అసంపూర్తిగా మిగిలిపోయింది. తెలంగాణ లక్ష్యం నెరవేరినా కూడా ఆ అసంపూర్తిగా మిగిలిన లక్ష్య సాధన కోసం బీసీలంతా కూడా ఆయననే ఐకాన్గా పెట్టుకొని ముందుకెళ్తారు. జ్యోతిబా ఫూలేను, ఆయనను, తర్వాత శివశంకర్ గారిని, బీసీల కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో, బీసీల హక్కుల కోసం పోరాడారో వాళ్ళందరినీ ఐకాన్స్గా పెట్టుకొని బీసీ పార్టీ త్వరలోనే ఆవిర్భవించబోతున్నారు. ఎవరున్నారు లీడ్ చేయడానికి? అంటే పర్టికులర్గా ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త, లేకుంటే ఒక రాజకీయ నాయకుడా, లేకుంటే పోలరైజేషన్ జరుగుతుందమ్మా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది ముందుబడి ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టారు. చిరంజీవులు గారు అనర్గళంగా బీసీలకు జరిగిన అన్యాయాల మీద, గతంలో కమిషన్స్ ఇచ్చిన విషయాలు, రాబోయే రోజుల్లో ఎట్లుండాలి, మన భవిష్యత్తు ఎట్లుంటుంది, ఆయన అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అన్ని దిక్కుల భద్రాచలం దగ్గర నుంచి నిన్న గట్కేసర్ వరకు కూడా మీటింగ్స్ పెడతా ఉన్నాడు. ముందు ఫేస్ చిరంజీవి ఉన్నా కూడా ఆయన వెనకాల చాలా మంది ఉన్నారు. వాళ్ళు వస్తారు, సరైన సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. సో 2 years ఉంది కాబట్టి బలమైన నాయకత్వం వస్తుంది. అది కూడా నేను చెప్పదలుచుకున్నా. ఒక బలమైన నాయకత్వం వస్తుంది, యంగ్ లీడర్షిప్ వస్తుంది. డెఫినెట్గా బీసీల ప్రమేయం లేకుండా 2028లో ఎవ్వరు ముఖ్యమంత్రి కాలేరు ఇక్కడ. సో ఒక ఇంట్రెస్టింగ్ అంశం. ఇన్ని రకాల అంశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఒకవైపు కేటీఆర్కి సంబంధించి అరెస్ట్ అంశం కావచ్చు, కవిత అనే తన ఇండివిజువల్గా తిరుగుతున్నారు, జిల్లాల వారీగా తిరుగుతున్నారు, ఇవన్నీ అనుకున్నప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు అనేది ఇందులో ప్రధానంగా కనిపిస్తోంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం తర్వాత స్పెషల్ అసెంబ్లీ సెషన్ని 1 day కోసం ఏర్పాటు చేశారు. అదే ప్రధానమంత్రి క్యాబినెట్లో కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. వాళ్ళిద్దరి మధ్య అసోసియేషన్ బాండ్ అనేది ఉంది అని రావు సాబ్ అని పిలుస్తారు. ఇన్ని అయినప్పుడు కూడా కేసీఆర్ ఎందుకని అటెండ్ అవ్వలేకపోయారు ఆ సెషన్ని? అదే ఆయన విషయంలో అది ఒక పెద్ద పొరపాటు అని నేను అనుకుంటున్నా. ఒక మంచి అవకాశం వచ్చింది ఆయన అసెంబ్లీకి రావడానికి. అప్పుడు నాన్ కాంట్రవర్షియల్ కదా. ఆయన స్మరణ కోసం పెట్టుకున్న, సంస్మరణ కోసం పెట్టుకున్న మీటింగ్లో ఎవరు కేసీఆర్ని అగౌరవపరచరు కదా. బడ్జెట్ నడుస్తున్నప్పుడు ఎట్లయితే గవర్నర్ గారు ఉన్న సభలో వారు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు కదా గవర్నర్. అప్పుడు బడ్జెట్ సమయం, బడ్జెట్ ప్రసంగం జరుగుతున్నప్పుడు, బట్టి గారు బడ్జెట్ ప్రసంగం చదువుతున్నప్పుడు వచ్చి కాసేపు కూర్చొని పోయారు. మొన్న మంచి అవకాశాన్ని జారవిడ్చుకున్నారు. ఎందుకంటే చాలా హుందాగా ఉండేది. అన్నిటికంటే ఎక్కువగా తెలంగాణ ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఆయనే. రాజ్యసభలో వెంకయ్యనాయుడు అడుగడుగున అడ్డుపడాలని ప్రయత్నం చేసినప్పుడు వెంకయ్యనాయుడు నోరు నొక్కి తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో మన్మోహన్ సింగ్ది కూడా ఇంపార్టెంట్ రోల్. కానీ మన్మోహన్ సింగ్ సంస్మరణ ఆయన చెప్తే చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ఆయనకున్న లాంగ్ అసోసియేషన్ కానీ, మన్మోహన్ సింగ్ ఇచ్చిన సహకారాన్ని కానీ ఆయన చెప్పాల్సి ఉండే. బట్ ఆ మంచి అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. కొన్నిసార్లు మళ్ళీ తిరిగి రావు అవకాశాలు. బట్ స్పీకర్ గారు స్వయంగా ఫోన్ చేసినా కూడా తను రాలేదు అని అంటే అదొక తప్పిదం. అది రెండవది ఏంటంటే ప్రజలంతా కూడా
ఇంతకాలం సరే ఒక 1 year పాటు రేవంత్ రెడ్డికి టైం ఇవ్వడానికి ఇప్పుడే ఎందుకు విమర్శించాలని చెప్పి ఆయన రాలేదు అని అర్థం చేసుకున్నారు. మేము కూడా అన్నాం, విశ్లేషణ కూడా చేసినాం. ఒక 1 year అయిన తర్వాత ఆయన బయటకు వస్తాడు అని చెప్పి. అంత తొందర ఎందుకు? సో ఇప్పుడు ఆయన మీద చాలా పదునైన విమర్శలు వస్తున్నాయి. బండి సంజయ్ గారు ఇవాళ పేపర్లో చదివాను నేను, ఆయన ఏమన్నాడు, ఫామ్ హౌస్లో పడుకునే ప్రతిపక్ష నాయకునికి ఆ హోదా ఎందుకు అన్నాడు. అంటే ఈ విషయంలో ఎవరు ఎన్కౌంటర్ చేయగలుగుతారు? నువ్వు రాదలుచుకున్నప్పుడు నీకు ఆ హోదా అవసరం లేదు. ఒకవేళ ఆ హోదా నువ్వు పెట్టుకోవాలనుకుంటే ఇప్పటికైనా బయటికి రావాలి. సరే, ఆయన ఏదో April 27 నాడు వార్షికోత్సవం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ లాగా చేస్తా అంటే ఆ విషయంలో కూడా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినం అది కాదు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినాన్ని చేస్తారా, భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినాన్ని చేస్తారా? వాళ్ళే ఆలోచించుకోవాలి. పేరు మారుస్తారా? పేరు మళ్ళీ మారుస్తారా? ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ April 27 నాడే వారు ఆవిర్భావ సభ చేసి దానిలో కేసీఆర్తో ప్రసంగం పెట్టిస్తారా? అట్లా పెట్టించినట్టయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితినే రివైవ్ చేస్తారని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. బట్ అప్పటిదాకా ఓపికతో ఫామ్ హౌస్లో ఉండాలని నేనైతే అనుకోవడం లేదు. ఆయన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి రావాలి. జరుగుతున్న వాటి మీద ఆయన అసెంబ్లీలో కూర్చోడా అనే దానికంటే కూడా మీడియా ముందుకు రావాలి, ప్రజల ముందుకు రావాలి. ప్రజల సమస్యలను అధ్యయనం చేయడానికి ఆయన యాత్రలు చేయాలి, ప్రజలను కలవడానికి యాత్రలు చేయాలి. ఆయన చేసిన తప్పులను కూడా ప్రజల ముందు ఒప్పుకోవాలి. నేను క్షమాపణ చెప్పమని అడగా, ఎందుకంటే ఇది టవరింగ్ పర్సనాలిటీ, తెలంగాణ ఇచ్చిన ఒక అందరికీ ఆరాధ్యుడైన వ్యక్తి. ఆయన స్థాయిని ఏమాత్రం తగ్గియొద్దు. బట్ ఆయన ఏమన్నా పొరపాట్లు చేసినట్టయితే ప్రజల ముందుకు వచ్చి ప్రజలు చేసిన తప్పును ఆయన చెప్పాడు. ప్రజలు తప్పు చేశారు, నన్ను ఓడించారు. మరి నువ్వు చేసిన తప్పులు కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పటికి కూడా కాళేశ్వరం మీద, విద్యుత్ కమిషన్ చేసే ఎంక్వైరీల మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సింది ఆయనే. మొన్న అసెంబ్లీలో ధరణి మీద అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా సమాధానం చెప్పారు? ప్రజలు నమ్ముతారు కదా. ఒకవేళ మీరు కౌంటర్ చేయకపోతే ఎవరు సమాధానం చెప్పాలి? అది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదు చెప్పాల్సింది. ఆనాడు రెవెన్యూ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మొదటి టర్మ్లో ఆయన లేడు రెవెన్యూ మంత్రిగా, రెండో టర్మ్లో రెవెన్యూ మంత్రి ఆయనే కదా, సాగునీటి శాఖ మంత్రి ఆయనే కదా. మరి అది చెప్పాలి కదా. మరి అది మీడియా సమావేశంలో పెట్టాలి, లేదా తన ఓన్ ఛానల్తో ఒక వీడియో రికార్డ్ చేయించైనా రిలీజ్ చేయాలి. నేనేం చేయను అంటే కొంతకాలం తర్వాత నేను ప్రజలు మర్చిపోతారు. తెలంగాణ సాధకునిగా నేను గుర్తుపెట్టుకుంటారు, కానీ యాక్టివ్ పాలిటిక్స్లో నువ్వు లేకపోతే కనుమరుగైపోతావు కదా. పార్టీ క్యాడర్లో కూడా ఉంది అది. చాలామంది అంటే ఇదివరకు నేను సన్నిహితుని ఉన్నాను కాబట్టి చెప్పుకుంటారు, మీరన్నా చెప్పొచ్చు కదా అని. నేనేం చెప్పినా మీడియా ద్వారానే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నాకు కూడా అక్కడ అవకాశం లేదు. ఎంట్రీ లేదా అసలు? వారు పిలిస్తే నేను పోతా అని చెప్పాను. వారు ఒకసారి రమ్మన్నారు. ఆ టైంలో ఎందుకో హరీష్ రావు గారితో కలిసి రమ్మన్నారు, ఆయన కుదరలేదు. మళ్ళీ నన్ను ఎప్పుడు వాళ్ళు పిలవలేదు. పిలిస్తే నేను మాట్లాడతాను. ఆయన ఇంకోటి ఏంటంటే ఆయనకు సలహా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ఆలోచించగలుగుతాడు. కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఇక్కడ. కింద ఏం జరుగుతుందో ఆయన దాకా పోవడం లేదు. ఎవరన్నా మీడియాలో మాట్లాడితేనే కింద ఇట్లున్నది అనేది ఆయనకు తెలిసే పరిస్థితి ఉన్నది. ఆయన చుట్టూన్న వాళ్ళని మార్చుకోకుండా సక్సెస్ అవుతాడని నేనైతే అనుకోవట్లేదమ్మా. ఆయన ఫెయిల్ కావడానికి ఒక మంచి విమర్శకులు, క్రిటిక్స్ తన పక్కన ఉండాలి. ఎంత గొప్ప వ్యక్తి అయినా తను కరెక్ట్గా ముందుకు పోవాలనుకుంటే ఒక క్రిటిక్ ఉండాలి, బలమైన క్రిటిక్ తన పక్కన ఉండాలి. నువ్వు చేసేది తప్పేమో అని చెప్పి అనుమానం వ్యక్తం చేసే వ్యక్తి ఉండాలి. అందరు నోర్లు మూసుకొని ఆయన చెప్పిందే ఎస్ బాస్ అనే విధంగా ఉన్నట్టయితే కొంతమందికి లోపల ఇక్కడ దాకా ఉన్నా కూడా బయటికి రాదు మాట. రకరకాల కారణాల వల్ల ఆ మాట గొంతు లోపలనే ఆగిపోతుంది. మరి ఆ గొంతులో నుంచి బయటికి వచ్చి చెప్పగలిగే వ్యక్తి నీకు పక్కన ఉంటే కదా నీకు ఉపయోగపడేది, ఇవన్నీ తెలిసేది. తర్వాత ఇంటెలిజెన్స్ అక్కడున్న 10 ఏళ్ళు వాళ్ళని నమ్ముకున్నాడు ఆయనే. వాళ్ళు కూడా ఒక స్టేజ్లో చెప్పకుండా అయిపోయినారు. ఏమన్నంటే మనల్ని తిరుగుతాడు, ఎందుకు మనకు అవసరమా అని చెప్పి. అంటే ప్రభుత్వం పోయేది కూడా వాళ్ళు చెప్పలేదు ఆయనకి. ఇంకా ఆయన ఇంటెలిజెన్స్ నమ్ముకోవాలన్నా, లేకుంటే రిటైర్డ్ అయిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను నమ్ముకోవాలన్నా, లేకుంటే అన్నిటికీ ఎస్ అని చెప్పే తన పక్కన ఉన్న వాళ్ళని నమ్ముకోవాలన్నా.
ఆయన క్యాబినెట్ లో ఉన్న వాళ్ళకు కూడా ధైర్యం చాలదు ఆయనతో మాట్లాడడానికి, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం చాలదు మాట్లాడడానికి. ఇప్పుడు 2025లో కేసీఆర్ విశ్వరూపం చూపిస్తారు అనే మాట కేటీఆర్ అన్నారు కొంతకాలం క్రితం, ఆల్మోస్ట్ 3-4 months బ్యాక్ అనేది. అలాంటిది ఏదైనా ఉంటుందా? లేక అంటే విశ్వరూపం అక్కర్లేదమ్మా, అంత పెద్ద మాట ఎందుకు, వచ్చి వాటి మీద కామెంట్ చేస్తే చాలు కదా. ఆయన చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, ఆయన మాత్రమే చెప్పాలి. అవినీతి ఆరోపణలు కానీ ఇవన్నిటికీ ఆయన మాత్రమే సమాధానం చెప్పాలి. ఒకనాడు దాని గురించి నేను మాట్లాడను అంటే అవతల వ్యక్తులు చెప్పేది ఎందుకు నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు ధరణి నేనే అంటున్నాను, రేవంత్ రెడ్డి చెప్పిన వాటి మీద క్లారిటీ కేసీఆరే ఇవ్వాలి. ఇప్పటికి 10 రోజులు 15 రోజులు అయింది అసెంబ్లీలో ఆయన చెప్పి. ఏవో సంస్థల పేర్లు చెప్పాడు, ఏ దేశాల్లో ఉన్నాయో చెప్పాడు, ఎన్ని అవకతవకలు జరిగాయో చెప్పాడు. నేను రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేసేది ఎక్కడ అంటే, ధరణిలో లోపాలను ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపల రెక్టిఫై చేయాల్సిన కేసీఆర్ చేయలేదు. ఆ పని సక్సెస్ఫుల్గా చేశాడు రేవంత్ రెడ్డి. సరే, దాని అనుకున్న నెగటివ్ హిస్టరీ గురించి నేను మాట్లాడాను, నాకు తెలియదు దాని గురించి. కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్తే తప్ప రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధమా నిజమా నాకు తెలియదు. బట్ నాకు తెలిసింది ఏంది ఒక లాయర్గా అంటే, ధరణిలో అనేక లోపాలు ఉండే, ఆ లోపాలు ఎందుకు సరి చేయలేకపోయినారు 2-3 సంవత్సరాలు. తర్వాత ధరణి ద్వారా చాలా అవకతవకలు జరిగినాయి అనేది ఆయన ఎవిడెన్సెస్తో సహా చెప్తున్నాడు. అప్పుడు రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్ నా మంచి స్నేహితుడే, నా స్నేహితుని కొడుకు. బట్ ఆయనను కూడా ఈడీ విచారణ పేరుతో తీసుకుపోయింది, ఏమైంది ఎవరికి తెలియదు. మరి కొన్ని లక్షల ఎకరాల భూములు తారుమారైనాయని ఆరోపణ చేస్తున్నాడు. సిరిసిల్లలో కూడా అయినాయని సర్వే నంబర్లతో సహా బయట పెడుతున్నాడు. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ధరణి విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ అయింది. ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరు కూడా వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇట్లా కంటిన్యూ అయిందనుకోండి, రేవంత్ రెడ్డి తనకు ఇదివరకు ఉన్న నెగటివ్ని పోగొట్టుకోగలుగుతాడు, కేసీఆర్ తనకు లేని నెగటివ్ని తెచ్చుకోగలుగుతాడు. విశ్వరూపం అక్కర్లేదు, విషయాల మీద కామెంట్ చేస్తే చాలు. సరైన టైంలో స్పందించి తర్వాత అంతకుముందు మేమందరం ఎవ్వరం ఏమి ఇచ్చిన సలహాలు కూడా ఆయన స్వీకరిస్తలేడు. ఉద్యమకాలం పిలుచుకోమని చెప్పాం, మళ్ళీ 2001లో ఉన్న వాళ్ళతోని తను పిలిపించుకొని వాళ్ళ భోజనం పెట్టి కాసేపు మాట్లాడి, మిమ్మల్ని నేను పట్టించుకోలేకపోయినా ఏ కారణాలో చెప్పాలి, రీయూనియన్. కొంతమంది అన్నట్టుగా నేనేం క్షమాపణలు చెప్పమనా, నేను మిమ్మల్ని ఈ కారణం వల్ల నేను దగ్గర తీయలేకపోయినా, ఒకవేళ అది నా పొరపాటు అయితే మళ్ళీ నేను రిపీట్ చేయను. ఏం పరాయి వాళ్ళ తెలంగాణ ఉద్యమకారులు లేకుండానే ముఖ్యమంత్రి అయిందా? ఈ విషయాల మీద ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడో ఒకసారి తప్పదు. మళ్ళీ తన పోయిన ప్రభను తిరిగి పెంచుకోవాలన్నా తెచ్చుకోవాలన్నా ఉద్యమకాలను ఇగ్నోర్ చేస్తే అయితే సాధ్యం కాదు. సో ఎట్ ద సేమ్ టైం భవిష్యత్ మీద కూడా ఫోకస్ పెట్టాలి, తెలంగాణ మీద కూడా మళ్ళీ ఒకసారి. అంటే ఆయన ఎంత పెట్టినా స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగిన పార్టీ ఇవాళ చాలా వరకు దాని కీర్తి ప్రతిష్టలు పడిపోయినాయి. ఏ స్థాయికి పోయినాయి అంటే, రాజకీయంగా ప్రతిపక్షంలో కూర్చోవలసిన స్థాయికి పోయినాయి. ఆ స్థానంలో ఉండేనా చేసిన పొరపాట్లను కరెక్ట్ చేసుకోగలిగితే, రిపీట్ చేయకుండా ఉంటే, అందరితో మెయిన్గా 52% ఉన్న బీసీలను ఇగ్నోర్ చేయకుండా వాళ్ళతో కలుపుకుపోగలిగితే, సరే పార్టీ వస్తే వస్తుంది, కానీ ఈ పార్టీలో ఉన్న బీసీలు అయితే నిరాదరణకు గురవుతున్న వాళ్ళని అయితే తను దగ్గర తీయాలి కదా. అది చేయకుండా టీఆర్ఎస్కు మళ్ళీ పోయిన ప్రతిష్ట రావాలంటే అది జస్ట్ ఇంపాసిబుల్. వీళ్ళు ఎంత హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, ఆ పార్టీ నాయకులుగా వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బీసీలలో ఉన్న అసంతృప్తి జ్వాలలను ఆర్పడం అనేది వాళ్ళకి సాధ్యం కాదు. అలా ఎవరో ఒక ఇండివిజువల్ గా కాకుండా పార్టీ పరంగా ఒక డెసిషన్ తీసుకోవాలి, అధ్యక్షుడిగా ఒక నిర్ణయాన్ని ప్రకటించాలి. 2 పార్టీలు గుర్తించాయి కదా, ఆయన బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని. ఇప్పుడు రాజేందర్ను ఆ పార్టీ అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. బీసీలు అంతా ఎక్కువ భాగం వాళ్ళతో ఉన్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. అది లేదు, మేము కూడా బీసీల పక్షమే అని చెప్పి కులగణనకి వాళ్ళ ఏకసభ్య అది డెడికేటెడ్ కమిషన్ వేసి ఇంటింటికి సర్వే చేయించి ఆ సర్వే అనాలిసిస్ ఇప్పుడు నడుస్తూ ఉన్నది. అందులో రేవంత్ రెడ్డి ముందున్నాడు, బీజేపీ చేయని పని నేను చేస్తున్నాను అని. అయితే ప్రజలు మెయిన్గా బీసీలు ఇద్దరిని నమ్మడం లేదు. టీఆర్ఎస్ మీదనో ఇంతకుముందే నమ్మకం పోయింది. ఎందుకు అంటే దాదాపు 7-8 లక్షల అప్లికేషన్స్ వస్తే ఎవరికి లోన్లు ఇవ్వలేదు. స్కాలర్షిప్స్ కూడా, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా అంతంత మాత్రం ఇచ్చారు. బీసీలను వాళ్ళకి ఇస్తానని ప్రామిస్ చేసిన ఎన్నికల ప్రణాళికలో పెట్టిన బడ్జెట్ను కూడా ఏటా 5,000 కోట్లు ఇస్తామన్నారు.
అంటే దాదాపు 50,000 కోట్లు బీసీలకు పెట్టాల్సి ఉండే, ఏది జరగలేదు. మరి మళ్ళీ వస్తే మాత్రం చేస్తారు అని గ్యారెంటీ ఏంది? కాబట్టి ఇటువంటి సమయంలోనే వాక్యూమ్ ఉంది కాబట్టి ఈ మూడు రాజకీయ పార్టీలను కూడా బీసీలు నమ్మడం లేదు. నేను వాళ్ళ ప్రతినిధిగా చెప్తున్నాను. సో ఆ వాక్యూమ్ ఉంది, దాన్ని ఫిల్ చేయడానికే మనమే ఒక పార్టీగా ఎదుగుదాము. ఇక ఆపలేరమ్మ ఎవరు, ఎందుకంటే ఈ మూడు ఫెయిల్ అయినాయి. ఈ మూడు ఫెయిల్ అయిన తర్వాత, ఎందుకంటే బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి గారిని ఎప్పుడైతే పార్టీ అధ్యక్షులు చేశారో బీసీలో నమ్మకం పోయింది. అందులో పోయిన వాళ్ళు కూడా బయటకు వచ్చారు చాలా మంది. రాజేందర్ను ఇప్పటికే అధ్యక్షునిగా ప్రకటిస్తలేరు. కాబట్టి వాళ్ళు రాజేందర్ను రేపు బీసీ తరఫున ముఖ్యమంత్రి చేస్తారా లేదా అనే విషయంలో కూడా చాలా డౌట్స్ ఆ పార్టీలో ఉన్న బీసీలలో ఉన్నాయి. కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఈయన కులగణన చేపట్టినా ఎన్ని మాటలు మాట్లాడినా బీసీలకు ఇప్పుడేమీ ఆయన చేస్తున్నది ఏం లేదు. ఇప్పుడు ఎక్కువగా రైతు బంధు తీసుకునేది బీసీలే. మరి వాళ్ళకేమి వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఏదో ఒక సాగు చెప్పి రుణమాఫీలో 48,000 కోట్లు అంచనా వేసి 18,000 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు కూడా అనేక రకాల ఆంక్షలను విధించబోతున్నారు రైతు భరోసాల. కాబట్టి ఈ రెండు పార్టీలను బీసీలు పక్కకు పెడతారు. ఇదివరకే బీఆర్ఎస్ను పక్కకు పెట్టారు. ఇంకా వాళ్ళకి మిగిలింది ఒక్కటే ఒక దారి, బీసీ పార్టీ పెట్టుకోవడం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ పార్టీలలో ఉన్న బీసీలను కాపాడుకోవాలంటే, కొత్తగా వచ్చే బీసీ పార్టీలోకి రానియొద్దు అనుకుంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. అలర్ట్ అవ్వాల్సిన సమయం ఇది. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ.